ఆచి చికెన్ మసాలా. రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పోలీసుల సహకారంతో గ్రామంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కమిటీ అమలు చేస్తుంది. హెల్మెట్ లేని వాహనదారులను గ్రామంలోకి అనుమతించబోమని స్పష్టం చేస్తూ సరిహద్దుల వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. యువత వాహనదారుల ప్రాణరక్షణ ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నివారణే లక్ష్యంగా చేసుకుంటూ మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి అయితే పోలీసులు అయితే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు నర్సింహులపేట మండల పరిధిలో ఉన్నటువంటి కౌసల్యపల్లి గ్రామాన్ని మనం చూడవచ్చు. ఇక స్థానికుల సహకారంతో ఇక్కడ హెల్మెట్లు లేని వారిని గ్రామంలోకి ప్రవేశం లేదంటూ కూడా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలంటూ, లేకుంటే గ్రామంలోకి ప్రవేశం లేదంటూ కూడా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా ఇటు పోలీసులు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క హెల్మెట్ సంబంధించి అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి మనతో పాటు స్థానిక ఎస్ఐ సురేష్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ప్రధానంగా మీరు చెప్పండి, అవేర్నెస్ ఏ విధంగా తీసుకొచ్చారు పలు గ్రామాల్లో, ఎన్ని గ్రామాలు మీరు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు? నమస్తే అండి. మా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ శబరేజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో, నర్సింహులపేట మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, మరియు ప్రతి ఒక్క గ్రామం సీసీ కెమెరాస్ కింద కవరేజ్ అయ్యేటట్టు విధంగా, మరియు ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క వాహనదారుడు, టూ వీలర్ నడిపే అతను హెల్మెట్ ధరించే విధంగా, మరియు కార్లు నడిపే అతను వాళ్ళు సీట్ బెల్ట్ ధరించే విధంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఒక గొప్ప కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నర్సింహులపేట మండలంలో ఒక కౌశల్యపల్లి ఒక గ్రామం, జయపురం 2 గ్రామాలు దీన్ని మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 2 గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వాళ్ళ పాలకవర్గం తరఫున గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఈ మన గ్రామ పంచాయతీలో 100% సీసీ కెమెరా ఏర్పాటు చేసే విధంగా, మరియు గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే విధంగా, మరియు గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా మంచి ఆలోచన ఉందని వాళ్ళు కూడా ఒక ముందడుగు వేసి బాగా ప్రోత్సాహం చేస్తున్నారు. ఇందులో భాగంగా మేము ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మొన్నటి నుంచి. దానిలో భాగంగా మేము ఎర్లీ మార్నింగ్ 6కే ఇక్కడికి వస్తున్నాం. ఏదైతే మనకు గ్రామ అవుట్కట్స్ ఉన్నదో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉంటున్నాం. తెలియక ప్రజలు ఎవరైనా హెల్మెట్ ధరించకుండా బయటికి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలా, దీనివల్ల మనకే ప్రాణాపాయం నుంచి మంచి ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ నుంచి ఏదైనా జరిగితే ఎక్కువ ప్రమాదాలు ఇంజురీ కాకుండా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. దాంతో ప్రజల్లో కూడా మార్పు మొదలైంది. వాళ్ళు కూడా గతంలో ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు మా గ్రామంలో హెల్మెట్ వేసుకొని మా 2 వీలర్ నడిపేటోళ్ళని చూడాలంటే చూడలేదు. ఇప్పుడు మాత్రం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ వేసుకొని బయట ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు, గర్వంగా చెప్తున్నారు. దీనికి సహకరించిన అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానంగా అంటే ఈ గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చారు, హెల్మెట్ లేని గ్రామంలో ప్రవేశం లేదని చెప్పి ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రజల రెస్పాండ్? ప్రజలు దీన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా ఏంటంటే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి దాంట్లో ఎక్కువగా మన ఫ్యాటల్ ఇంజురీ అంటే మరణాలకు సంబంధించినవి కేవలం చిన్న ల్యాప్సెస్ వల్ల, హెల్మెట్ లేకపోవడం వల్లనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళు కూడా మన మండలంలో జరిగిన కానీ ఎక్కడైనా జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు వారి దృష్టికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలు కూడా మంచిగానే సహకారం చేస్తారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోటువంటి పలు గ్రామాల్లో కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు పోలీసుల పాత్ర కీలకంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కమిటీ అయితే పాలక మండలికి సంబంధించినటువంటి కమిటీకి వీరు జరుగుతున్నటువంటి
కార్యక్రమంపై అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలు అయితే ఎంపిక చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామంలోకి ఎవరు వచ్చినా కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ దీనివల్ల జరిగేటువంటి అనర్థాలు, అదేవిధంగా జరిగేటువంటి ప్రమాదం వల్ల కూడా ఎక్కువ కూడా ప్రాణ నష్టం జరిగేది. కాబట్టి హెల్మెట్ ఉంటే మాత్రం ప్రాణ నష్టం నుంచి తప్పి అదేవిధంగా మిగతా సంబంధించిన వారికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా అయితే పలు గ్రామాల్లో కూడా హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.